మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములను తెలియజేస్తున్నాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 12 వచనములు మనము ధ్యానించుదాము. 9వ అధ్యాయములో ఆమోసు ప్రవక్తకు కలిగినటువంటి 5వ దర్శనము. ఈ దర్శనములో దేవాలయ పతనము, దేవాలయములో బలిపీఠము నిలిచి ఉన్నటువంటి వారిని దేవుడు చూసెను. గడపలు కదిలిపోవున్నట్లు పై కన్నులను కట్టి వారందరిని తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుదును. వారిలో ఒక్కడు తప్పించుకునివాడు వారందరినీ ఖడ్గము చేత వధింతును. పాతాళములో చొచ్చుకొని పోయినను నా హస్తము చాపి బయటికి వారిని లాగుదును. ఆకాశమునకు ఎక్కిపోయిన అచ్చడి నుండి దింపెదను. కార్మెల్ పర్వతము శిఖరమున దాగినను వెతికి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చెదను. సముద్రములో మునిగినను సర్పమునకు ఆజ్ఞయితును. శత్రువుల చేత పరబట్టబడిన ఖడ్గము చేత హతము చేయుదును. భూమిని మొత్తగా అందరును ప్రలాపింతురు. కీడు చేయుటకే నిలుపుదును. ఇజ్రాయేలారా, మీరును కుషాయును నా దృష్టికి సమానులు కారా? నేను ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి తిని కుషీయులను కస్తోరు దేశముల నుండి, ఫిలిష్టీయులను కీరు దేశముల నుండి, సిరియనులను రప్పించి తిని. ప్రభువైన యెహోవా కను పాపిష్టి రాజ్యము మీద నున్నది. దానిని భూమి మీద ఉండక నాశనము చేతును. యాకోబు సంతానమును నాశనము చేయక విడిచి పెట్టుదును. నేను ఆజ్ఞేయగా ఒకడు దాస్యము ధాన్యము జల్లడ పట్టు ఇజ్రాయేలును అన్యజనులను జల్లింతును. ఒక్క గింజయు నేలకు రాలదు. పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు.